ఐబొమ్మ క్లోజ్ అయింది. సవాల్ విసిరిన నిందితుడిని పట్టుకొని పైరసీకి చెక్ పెట్టింది తెలంగాణ పోలీసులను ప్రశ్నిస్తున్నారంతా. ఇండస్ట్రీ పెద్దలు కూడా హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇంచుమించు అదే పేరుతో మరొక వెబ్సైట్ పుట్టుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్లో ప్రత్యక్షమయ్యేది. యావత్ సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన ఐబొమ్మ కథకు ఫుల్ స్టాప్ పెట్టేశారు తెలంగాణ పోలీసులు. ఈ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇండస్ట్రీ పెద్దలు. తెలంగాణ పోలీసులను అభినందించారు. ఇక పైరసీ భయం లేదనుకున్నారు. కానీ ఇంతలోనే ఐబొమ్మ 1 అంటూ మరొక పైరసీ వెబ్సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లోనూ కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ కనిపిస్తోంది. ఇందులో కనిపించే ఏదైనా మూవీపై సింగిల్ క్లిక్ చేస్తే చాలు అదేకంగా మూవీ రూల్స్ పైరసీ సైట్కు రీడైరెక్ట్ అయిపోతోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. అయితే ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో భాగంగానే పాపులారిటీ కోసం ఈ ఐబొమ్మ 1 ప్రచారంలోకి తీసుకొచ్చుంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతా ప్రశాంతం అనుకున్న సమయంలో మళ్ళీ ఇదేంటా అని ఇండస్ట్రీ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. ఆన్లైన్ పైరసీ సైట్స్ అన్నిటికీ చెక్ పెట్టాలని, ఐబొమ్మ కన్నా ముందున్న మూవీ రూల్స్ తమిళ 1 కూడా బ్యాన్ చేయాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు. త్వరలోనే ఇలాంటి పైరసీ సైట్స్ కి చెక్ పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరొక వైపు పైరసీ వెబ్సైట్స్ ట్రాప్ లో పడి డేటా మొత్తం సమర్పించేయొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఏది ఫ్రీగా రాదు. ఇలాంటి లింక్స్ క్లిక్ చేస్తే కోరి కష్టాలు కొని తెచ్చుకోవటమే అంటున్నారు. పైగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుతో ఇదంతా ఆగిపోతుందని పోలీసులు భావించటం లేదు. రవి లాంటి వాళ్ళు 100ల్లో ఉండటం వల్లే కొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వస్తున్న సాంకేతికతను ఇండస్ట్రీ వర్గాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిస్తున్నారు. సినిమా ప్రదర్శించే ప్రక్రియలో చాలా లోపాలున్నాయని, అందుకే పైరసీ కేటుగాళ్లు ఈజీగా హ్యాక్ చేస్తున్నారని చెబుతున్నారు. డబ్బుకు ఆశపడే యువకులు ఏదో మార్గంలో థియేటర్లో సినిమాలు చిత్రీకరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. పాప్కార్న్ మధ్యలో కొందరు, థర్డ్ పార్టీ యాప్ సహాయంలో మరికొందరు, రిలీజ్కి ముందే సర్వర్లు హ్యాక్ చేసి ఇంకొందరు. ఓ ప్రాంతానికి చెందిన టీంతో చెక్ పెట్టేయలేం. దేశవ్యాప్తంగా పోలీసులంతా చేతులు కలిపితేనే అరికట్టగలం అంటున్నారు. ఇక ఐబొమ్మ రవికి రిమాండ్ విధించారు. తన జీవితంపై మూవీ రానుందనే ప్రచారము జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.